బాబ్జీ గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నదండి, ఒకసారి చెక్ చేయండి సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే 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 మాట్లాడండి, వినిపిస్తుంది. వస్తుంది. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏంటి 110 స్థానాలు జేబులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళారు, ఆ ఈక్వేషన్స్ పర్సెంటేజ్లు ఈ రకంగా ఉన్నాయని చెప్పి ప్రసాద్ గారు చెప్తున్నారు. మీ అంచనా ఏంటి? ప్రసాద్ గారు ఒక రెండు సంవత్సరాల క్రితం ఈయన ఏం మాట్లాడారో అవన్నీ మీరు ఒకసారి మీ ఛానల్లోనే ఏమేం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అన్నది ఒకసారి వేసుకోండి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే మరి ఆయన్ని వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకున్నదన్న సంగతే బాగా తెలుసు మాకు అందరికీ. అతను చెప్పేది ఒక్కటి కూడా ఇప్పుడు 4వ తారీఖు తర్వాత వీళ్ళందరికీ కూడా గుండు కొట్టి పంపిస్తారు. కంగారు పడు గుండు కొట్టించుకుంటారు. మీకు ఎలా ఖచ్చితంగా కొడతారులేండి, ప్రసాద్ గారికి బాగా కొడతారు. కొట్టించుకునే ఉన్నాను గుండు మళ్ళీ కొట్టిస్తారు. సబ్జెక్ట్ మాట్లాడండి, ఎందుకు ఇప్పుడు నా మీద డిబేట్ పెట్టలే కదా, మీరు నా గుండు కొట్టిస్తారు లేదా మీరు ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు సార్. ఇప్పుడు ఏంది ఇది కార్యక్రమం? బాబ్జీ గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, కాంట్రవర్సీ ఎందుకు కాదు సార్. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి తీసుకుంటే సరే సరే ఓకే. బాబ్జీ గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఏం తప్పే ఉంది? ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేయండి పర్సనల్ గా. ఎందుకు ఏమంటే వీళ్ళందరూ ఇలాగా పెయిడ్ ఆర్టిస్టుల్లో వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్ వీళ్ళకి ఏమీ తెలియదు. అసలు మీరు చెప్పండి పోనీ గ్రౌండ్ లెవెల్ మీరు పనిచేస్తే జనసేన టికెట్ ఇచ్చారు కదా, అదేం తెచ్చుకోండి. ఫస్ట్ మీరు గ్రౌండ్ లెవెల్ గురించి మాకు చెప్తారు. అలా కాదు, మరి ఇంకా సురక్షితమైన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను పనిచేశాను. పార్టీ నాయకుడు ఏదైతే ఆదేశించాడో ఆదేశం ప్రకారంగా పనిచేస్తాను. నా టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు నా స్నేహితుడికి ఇచ్చారు, నా టికెట్ ఇవ్వకపోతే నా స్నేహితుడికి ఇచ్చారు. నా స్నేహితుడు 30,000 పైన మెజార్టీతో గెలుస్తున్నాడు. రేపు పొద్దున్న సూత్రుగాను కదా మీరు. ఆయన ఎలాగో గెలుస్తారులేండి సార్. సత్యనారాయణ గారి గురించి మేము మాకు మిత్రులైనా ఆయన ఎలా గెలుస్తారో కూడా మాకు తెలుసు. చెప్తాను నేను నా పరిస్థితి అది నేను చెప్తుంది అదే సార్. ఆయన గ్యారెంటీ గెలుస్తారు, ఆయన సంగతి మాకు తెలుసు. కాదు బాబ్జీ గారు మీ అంచనా ఏంటండి? మీ అంచనా ఏంటి గ్రౌండ్ లో? తెలుగుదేశం పార్టీ 108 స్థానాలు ఓన్ గా వస్తాయి. జనసేన పార్టీకి 17 స్థానాలు వస్తాయి. అవునా? బీజేపీకి ఒక 5 స్థానాలు వస్తాయి. ఖచ్చితంపుగా జరిగేది ఇదే. ఖచ్చితంగా ఏంటి అసలు మామూలుగా ప్రజలు చూస్తూ ఉంటే ఇంత స్వింగ్ ఉంటే, ఇప్పుడు బెట్టింగ్ల గురించి మాట్లాడారు కదా మీరు వర్మ గారు, మీరు బెట్టింగ్ల గురించి కదా మరి టెలికాస్ట్ పెట్టారు, బెట్టింగ్ల గురించి మాట్లాడారు. దాని గురించి మాట్లాడమంటారా? మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, బెట్టింగ్ల పరిస్థితి, వైసీపీ వాళ్ళు వీళ్ళ 1-5 అని అంటున్నారు. 1-5 అని మీరు కూడా అన్నారు ఇందాక. 1-5 అన్నా సరే పారిపోతున్నారంటే అర్థం ఏంటి దానికి? ఈ బెట్టింగ్ రాయిళ్ళు ఎప్పుడు కూడా ఎంటబడుతూ ఉంటారు, ఎప్పుడు సర్వేలు చేసుకుంటూ ఉంటారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, 60 సీట్లు రావని చెప్పి కూడా 60 కాదు 50 సీట్లు కూడా రావని ఈవేళ బెట్టింగ్స్ జరుగుతూ ఉంది. మీకు తెలియదు కాదు, అది అందరికీ తెలుసు. ఓపెన్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఓపెన్ చేసి చెప్తూ ఉంటారు. అంటే అక్కడ పరిస్థితులు, గ్రౌండ్ స్థాయిలో పరిస్థితులు వాళ్ళకి తెలుసున్నట్టుగా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి తెలియదు. ఏంటంటే కొంచెం పెయిడ్ ఆర్టికల్స్ కొంతమంది ఎక్కువైపోయారు ఈ మధ్యన బాగా. ఏంటంటే ఇప్పుడు ఈ సర్వే సంస్థలను కూడా కొనేస్తారు. సర్వే సంస్థలను కూడా కొనేసి వాళ్ళతో కూడా తెప్పించే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈవేళ ఎంతో శాంటిటీ ఉన్నవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇండియా టుడే కంటే గొప్పడు అయినా ఈ కేఎస్ ప్రసాద్ ఓకేనండి, గొప్పడు ఏం కాదు కదా. వీళ్ళతో వీళ్ళు చెప్పిందల్లా వినేసి జనం ఇదవుతారనుకుంటే 4 రోజులు ఓపిక పడితే మరి ఫలితాలు వస్తాయి. ఫలితాలు చూసిన తర్వాత చెప్తారు ఎలా వేస్తారండి. ఓటింగ్ మీకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి ఈ ఓటింగ్ వరకు మాకు పడింది అని అంటే దానికి ఒప్పుకోవచ్చు. సమాజంలో ఓసీ ఓటింగ్ 50% ఉంటుంది. ఆ 50% ఓటింగ్ లో మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి
ఎక్కడ 80% పైన ఓసీ ఓటింగ్ అంతా కూడా కూటమికి పడితే వీళ్ళు ఎక్కడ ఉంటారండి? వీళ్ళు ఇంకా ఉన్నారని చెప్తారు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు 3,50,000 మందికి 3,50,00,000 మందికి ఇవన్నీ ఫలాలు అందేసినాడు. అంటే బియ్యం ఇది వరకు ఏదైతే పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు అవి ఇప్పుడు ఏమి ఇవ్వనట్టు, అప్పుడు వీళ్ళు కంటిన్యూ చేసినట్టు. యాక్చువల్గా జరిగే ఏంటంటే 60 లక్షల మంది లేడీస్ వరకు ఆ పథకాలు ఎక్స్ట్రా పథకాలు అనేవి వెళ్తున్నాయి గతం ప్రభుత్వానికంటే. ఆ 60 లక్షల మందిలో కూడా నిస్తేజంగా చాలా మంది మహిళల్ని మేము మాట్లాడినప్పుడు ఇలా ఇస్తున్నారు, ఈ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో లాగేస్తున్నారు. సరే ఓకే, అయిపోయిందండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆ పంచాయతీలోకి వెళ్తే టైం వేస్ట్ బాబుజీ గారు. ఎలక్షన్ అయిపోయింది కదా రేపు. ఎలా ఎలక్షన్ అయిపోయింది? ఎలక్షన్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఇవన్నీ. ఆయన పర్సెంటేజ్ కాదండి, ఆయన పర్సెంటేజ్ చెప్పాడు. ఆయన పర్సెంటేజ్ చెప్పారు కానీ ఎలా ఓట్లు వేసారు ఏంటి? నేను కూడా పర్సెంటేజ్ లో చెప్తున్నాను, దాన్ని బట్టే వస్తుందని చెప్తున్నాను. ఓకే, సో మీకు 140 మీరు కాదండి, ఆయన వేసిన అంచనా 110 అయితే మీరు 140 అంతేనా? అన్ని కలుపుకోండి పొత్తులో 140. ఓకే ఓకే, ఒక నిమిషం. ఓకే, కీర్తన గారు